వందనాలండి. ఈరోజు జూన్ 10 కనికరంతో కూడిన కన్నీటిని గురించి తెలుసుకుందాం. యోహాను 11:35లో యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. యేసు కన్నీళ్లు విడిచెను. ఈ మాట ద్వారా ఆయన దైవత్వంతో పాటు సంపూర్ణ మానవత్వం కలిగి ఉన్నాడని తెలుసుకోవచ్చు. బైబిల్ అంతటిలో అతి చిన్నదైన ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువుకు మానవాళి పట్ల ఉన్న అపారమైన ప్రేమ, కనికరం చూపటంలో చాలా శక్తివంతమై ఉన్నది. యేసు ప్రభు బహిరంగంగా కన్నీళ్లు విడిచిన సందర్భాలు బైబిల్లో రెండు సార్లు చూస్తాం. వరుస క్రమంలో చూస్తే ఇది మొదటి సందర్భం. 4 రోజుల కిందట అంతకుముందు చనిపోయిన లాజరు సమాధి వద్ద ఏడుస్తున్న తన స్నేహితులైన మార్తా, మరియా వారి బంధువర్గంను చూసి యేసయ్య కన్నీళ్లు విడిచాడు. తన స్నేహితులుగా భావించిన ప్రభు బేతనీయులోని వారింటికి తరచుగా వెళ్ళేవాడు. మానవాళి మరణానికి కారణమైన పాపానికి మూలము, పాపానికి శిక్ష మరణం. ఆ మరణాన్ని కళ్ళారా చూసిన ప్రభువుకు మనుషుల పట్ల కనికరంతో కన్నీరు వచ్చాయి. రెండవ సందర్భము లూకా 19:41లో చూడగలం. యెరూషలేము పట్టణము భవిష్యత్తులో నాశనం కాబోతుందని తెలిసిన సార్వభౌముడైన యేసు దాన్ని చూసి ఏడ్చాడు. యేసుక్రీస్తు తమకు రాబోయే మెస్సయ్య అని గుర్తించకపోవటం వల్ల ఈ శిక్ష వారికి కలిగింది. నశించిపోయే ఆత్మల పట్ల ఆయనకున్న కనికరము ఆయన ఎలుగెత్తి ఏడ్చుటల్లో కనపడుతున్నది. సత్యం వారి కన్నులకు మరుగు చేయబడి ఉన్నదని ఆయన బాధపడ్డాడు. ఈరోజు కూడా మనం ఎప్పుడైతే ఆయనను దాటిపోనిస్తామో అప్పుడు ఆయన కన్నీటిని విడుస్తాడు. ఆయనకు తండ్రి ప్రేమ ఎక్కువ. ఆయన మన పట్ల చూపించేది తన కన్న తండ్రి ప్రేమ. మనం నాశనం అవుతుంటే ఆయన చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే మనము తన బిడ్డలము తన ఇంటికి తిరిగి రాలేకపోవచ్చు, వచ్చే అవకాశం పోగొట్టుకున్నారు అని బాధపడుతున్నాడు. అదే సంగతి ఇక్కడ కూడా జరిగింది. మొదటిసారి ఆయన లాజరు సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్నప్పుడు ఆత్మలో మూలుగుచూ కన్నీరు పెట్టుకోవడంలో ఆయన సంపూర్ణ దైవత్వం కలిగిన వాడైనను ఈ లోకంలోకి సంపూర్ణ మానవత్వంతో వచ్చాడని తెలుస్తూ ఉంది. సంపూర్ణ కనికరంతో కూడిన లక్షణము ఆయనలో ఉందని ఆయన కన్నీరు మనకు నిశ్చయత కలిగిస్తూ ఉంది. ఆయన కనికరము, కరుణ, విశ్వాస్యత గల ప్రధాన యాజకునిగా పరలోకంలో మన పక్షాన ఉండి కరుణాపీఠం వద్దకు వెళ్ళుటకు మనకు అవసరమైన సహాయం చేయగలవాడని మనకు తెలుస్తూ ఉంది. మనం పాపం చేసినప్పుడు నిత్యత్వంలో ఆయనతో ఉండలేమనే సత్యం తెలిసిన ఆయన మన గురించి ఏడుస్తాడని గుర్తుంచుకోండి. ప్రతిసారి మనం పాపం చేసినప్పుడు ఆయనకు దూరం అయిపోతున్నామే అని ఆయన బాధపడుతూ ఉంటాడు. దయచేసి మన గురించి ఆయన్ని ఏడవనీయద్దు. ఆయనను సంతోషపెట్టాలంటే హానోకులాగా ఆయనతో నడవాలి. గ్రిఫిత్ థామస్ అనే గొప్ప దైవ సేవకుడు ఈ విధంగా అన్నాడు. క్రీస్తు పాదాల యొద్ద కూర్చొని ఆయన కన్నీటికి కారణం అర్థం చేసుకొని మనం కూడా అంద నిమిత్తం కన్నీటిని కారుద్దాం. అప్పుడే ఆయన మనసు మనం అర్థం చేసుకోగలం. మనకు కలిగిన యేసుప్రభు కలిగిన భారం మనకు కూడా కలిగించమని ప్రభును అడుగుదాం. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఆయనలాగా మనకు కూడా వాళ్ళ పట్ల కనికరం కలిగి ఉండాలి. కనికరంతో వచ్చే కన్నీటిని మనం ఎప్పుడు ఆపకూడదు. ఆయన పాదాల దగ్గర పోయాలి. మరి ఇటువంటి భారం కలిగిన వ్యక్తులుగా మనం తయారవ్వాలని ప్రభు నామమున ప్రార్థన చేద్దాం. దయమైడా తండ్రి, మీలాంటి మనసు మాకు దయచేయండి నాయన. మీ సారూప్యంలో నీకు మార్చండి నాయన. తోటి మానవులు నశించిపోతూ ఉంటే, మీకు దూరం అయిపోతుంటే మాకు కన్నీరు రావాలి కదా నాయన. మరి అటువంటి కనికరంతో కూడిన కన్నీరు మాకు వచ్చేటట్టు అంత భారం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.